ఒకప్పుడు టెలివిజన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ డాన్సర్స్. ఆ ఎనర్జీ, ఆ ఈజ్ శేఖర్ మాస్టర్ చేత నువ్వు తోపురా అనిపించుకున్న టాలెంటెడ్ డాన్సర్ డి ఫేమ్ పండు మాస్టర్. ఇటీవల విశాఖపట్నం సమీపంలో ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వైద్యుల నివేదికల ప్రకారం ఆయన ఎడమ తుంటి ఎముక జారిపోవడంతో పాటు రెండు కాళ్ల మోకాళ్ల కింద ఉండే టిబియా, ఫిబులా ఎముకలు విరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఒమేగా హాస్పిటల్స్కి చెందిన డాక్టర్ మనోజ్ కుమార్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు పండు మాస్టర్కి తుంటి ఎముక జారడం, రెండు కాళ్ళ ఎముకలు విరగడం ఇలాంటివి జరిగాయి. సో ప్రస్తుతం ఆయన కండిషన్ ఎలా ఉంది? సో ఈయన వైజాగ్ లో యాక్చువల్గా ఈ యాక్సిడెంట్ అయింది కదా యాక్చువల్గా. సో అక్కడ ఆయన దీన్ని డాష్ బోర్డ్ ఇంజురీ అంటాం. కారులో కూర్చున్నప్పుడు జరిగే ఇంజురీస్ ని డాష్ బోర్డ్ ఇంజురీ అంటాం. సో డాష్ బోర్డ్ ఇంజురీలో ఏమవుతుందంటే, ఒక కారు ఒక కరెక్ట్ గా స్టాగ్నెంట్ గా ఉన్నప్పుడు వెనక నుంచి ఇంకో కారు గానే డాష్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఒక సడన్ ఫోర్స్ ఆఫ్ మూమెంటం జరిగినప్పుడు అతను కూర్చున్న ఏరియా నుంచి కొట్టడం వల్ల ఈ హిప్ జాయింట్స్ అనేటివి సడన్ గా లాక్ అయ్యి, కార్లో కూర్చున్నప్పుడు కాళ్ళు లాక్ అయి ఉంటాయి కదా. సో ఈ లాక్ అయినప్పుడు హిప్ జాయింట్ అనేది డిస్లొకేషన్ అయింది. అంటే మామూలుగా జాయింట్ లోపల ఉండాల్సిన హిప్ జాయింట్ ఈ ఫోర్స్ఫుల్ కి డిస్లొకేషన్, అంటే హిప్ డిస్లొకేషన్ అనేది జరిగింది. సో ఈయనకు జరిగిన 3 ప్రమాదాల్లో అంటే రెండు ఎముకలు, అంటే కాళ్ళలో ఉన్న రెండు ఎముకలు విరగటం రెండు కాళ్ళకి, ప్లస్ ఒకదానికైతే ఎముక విరిగి బయటికి రావటం, దానివల్ల అతనికి ఎక్స్పిక్స్ వేయడం జరిగింది కాళ్ళకి. సో మూడవది వచ్చేసి హిప్ డిస్లొకేషన్. సో దీంట్లో మేజర్ ఇంజ్యూరీ వచ్చి హిప్ డిస్లొకేషన్ అంటాం. ఎందుకనంటే తుంటి ఎముక జారి బయటకు వచ్చినప్పుడు దాన్ని డిస్లొకేషన్, రీలొకేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది రీలొకేట్ చేయకపోతే సయాటిక్ నర్వ్ అనేది ఉంటుంది, దాని మీద ప్రెషర్ పడి కాళ్ళకి నరాలు స్పర్శ కానీ తగ్గటం కానీ జరుగుతుంది. సో డాక్టర్స్ గా దీన్ని తొందరగా, అంటే చాలా ఫాస్ట్ గా దీన్ని డిస్లొకేషన్ రిడక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి తొందరగా రికవరీ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. అంటే తన హీల్ అంటే కోలుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది హిప్ డిస్లొకేషన్ తొందరగా రీలొకేట్ చేయగలిగితే. సో రెండోది రెండు కాళ్ళకి, అంటే టిబియా, ఫిబులా, అంటే మీకు నేను చూపిస్తున్నాను ఒక మోడల్లో కూడా మీకు ఇది చూడొచ్చు. ఇది కాలు ఎముకలో తీసుకుంటే దీన్ని టిబియా అని అంటాం, దీన్ని ఫిబులా అని అంటాం. అంటే చిన్న ఎముకని ఫిబులా అంటాం, పెద్ద ఎముక టిబియా అంటాం. ఇది మధ్య భాగంలోకి విరిగింది. సో విరగటంతో ఆయన దీన్ని కరెక్ట్ గా సెట్ చేసి ఉంచడానికి, అంటే అంటామికల్ గా దాన్ని దగ్గర ఉంచి సెట్ చేసి ఉంచడానికి, సో ఇది ఎక్స్ఫిక్స్ అనేది, అంటే కుడికాలకి ఎక్స్ఫిక్స్ చేయడం జరిగింది. అంటే బయట నుంచి రాడ్స్ వేసి ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఈ కాలుకి ఎక్కువగా వూండ్, అంటే బయటికి, అంటే ఎముక విరిగి బయటికి రావటం వల్ల ఇది వేయడం జరిగింది. అదే ఎడం కాలకైతే దీనికి నెయిలింగ్, అంటే రాడ్ వేసి నెయిల్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేయటం వల్ల తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ యూజువల్ గా ఆయన ఏజ్ కి, ఆయన చేసే డాన్సెస్ కి, అతను యాక్చువల్ గా సో ఫాస్ట్ డాన్సర్ అండ్ చాలా పాపులర్ డాన్సర్ యాక్చువల్ గా. అంటే డీలోనే చేయగలిగి మెప్పు పొందారంటే ఆయన చాలా ఫాస్ట్ డాన్సర్ అయి ఉంటారు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చూడటం అనేది చాలా బాధాకరం. బట్ హీ విల్ రికవర్ సో ఫాస్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇలా విరిగినప్పుడు వాళ్ళకి చాలా ఫాస్ట్ గా రికవరీ అవ్వడం కూడా అలాగే ఉంటుంది. సో హిప్ డిస్లొకేషన్ గురించి మాట్లాడుకుంటే, సో హిప్ అనేది ఈ విధంగా ఉంటుంది, మన తుంటి ఎముక. ఆయనకి ఈ తుంటి ఎముక అనేది ఇలా, అంటే లోపల నుంచి డిస్లొకేషన్, అంటే ఇక్కడ నుంచి ఉండాల్సిన ఎముక ఇట్లా డిస్లొకేషన్ అనేది జరిగింది. ఈ బోన్ అనేది ఇక్కడ నుంచి విరిగి ఇట్లా డిస్లొకేషన్ అవడం జరిగింది. సో ఇది జరిగిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది, అంటే లోపలికి తీసుకొచ్చి దాన్ని కూర్చోబెట్టగలం జరుగుతారు. సో ఇలా చేయగలిగితే అది సయాటిక్ నర్వ్ మీద ఇంజురీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు పండు మాస్టర్కి సంబంధించి విరిగిన కాలు ఏదైతే ఉందో మళ్ళీ మునుపటిలా హై ఎనర్జీతో స్టెప్పులు వేయడం సాధ్యమేనా? ఎందుకంటే వాళ్ళ కెరీరే అది. సో దానికి ఎంత టైం పడుతుంది? అవును, ఈ రెండు కాలు యూజువల్ గా హిప్ డిస్లొకేషన్ అయిన వెంటనే ఆయన మూమెంట్స్ అనేవి రికవర్ అవుతాయి ఫస్ట్. అంటే హిప్ మూమెంట్స్ అనేది రికవర్ అవుతాయి. సో
కాళ్ళకైతే ఫ్రాక్చర్ అయినప్పుడు ఏ ఫ్రాక్చర్ అయినా కూడా ఒక 6 నుంచి 8 వారాల పాటు అతన్ని ఇనిషియల్ గా రెస్ట్ తీసుకుని ఎముక కొంతలోకి కొంత హీల్ అవటానికి జరుగుతుంది. బట్ మీరు అడిగిన ప్రశ్నలో మళ్ళీ ఎప్పుడు డాన్స్ వేస్తారు అని అడిగితే మాత్రం యూజువల్ గా ఎనీ ఫ్రాక్చర్ ఇంజ్యూస్ లో అయితే 3 నుంచి 6 months లోపల వాళ్ళ యాక్టివ్ స్పోర్ట్స్ లో కానీ యాక్టివ్ డాన్స్ పార్టిసిపెంట్స్ లో కానీ వెళ్ళొచ్చు. ఓకే ఓకే. సాధారణంగా మనం చూస్తుంటాం సార్, ఈ హిప్ డిస్లొకేషన్ జరిగినప్పుడు భవిష్యత్తులో కూడా అంటే ఫ్యూచర్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడము ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఆ పెయిన్ని. సో పండు మాస్టర్ విషయంలో ఈ రిస్క్ ఎంతవరకు ఉంటుంది? అదే ఈ పండు మాస్టర్ గారి ఈ హిప్ డిస్లొకేషన్ విషయంలో అయితే యూజువల్ గా ఈ హిప్ డిస్లొకేషన్ అనేది అయినప్పుడు మళ్ళీ రీలొకేషన్ కానీ తొందరగా చేయగలిగితే ఏవిఎన్ అంటారు. మీరు అన్నారు వాస్కులారిటీ తగ్గినప్పుడు అని. సో ఏవిఎన్ అంటాం, ఏ వాస్కులారిటీ అనేది. సో డిస్లొకేషన్స్ కానీ తొందరగా రిడక్షన్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా వరకు వీళ్ళకి ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా టైమింగ్ కరెక్ట్ గానే జరిగిందా పండు మాస్టర్ విషయంలో? ఈ సర్జరీకి సంబంధించి టైమింగ్ గురించి చెప్పారు కదా, రైట్ టైంలో జరిగితే కరెక్ట్ గా చేంజ్ వస్తుందని చెప్పి జరిగిందా? జరిగిందండి. ఎందుకంటే రైట్ టైంలో జరిగింది కాబట్టి ఆయన ఈ పొజిషన్ లో ఉన్నారు. రైట్ టైంలో జరగకపోయి ఉంటే చాలా డిఫరెన్స్ ఉండేది. దగ్గరలో ఉండటం, దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళటం, ఫస్ట్ డెసిషన్ కూడా డాక్టర్స్ కూడా ఫస్ట్ డెసిషన్ తీసుకోవటం అనేది హిప్ డిస్లొకేషన్ ఫస్ట్ రిడక్షన్ చేద్దాం అనేది ఇప్పుడు కూడా దట్స్ స్మార్ట్ మూవ్. అంటే ఫస్ట్ డిస్లొకేషన్ రిడక్షన్ చేయటం, నెక్స్ట్ ఎక్స్పెక్ట్స్ వేయటం. అంటే ఏ కాలకైతే వూండ్ ఉందో అంటే పుండు ఉందో అంటే విరిగినప్పుడు కండ ఎముక పీల్చుకొని బయటికి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి పొజిషన్ లో పెట్టి వాష్ చేసి క్లీన్ చేసి యాంటీబయాటిక్ వాష్ ఇస్తారు దాన్ని. ఇవన్నీ చేసి ఎక్స్ఫిక్స్ వేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా అంటే ఏ క్రిములు బయట నుంచి అతన్ని లోపలికి ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ రానివ్వకుండా ముందుగా ఎక్స్ఫిక్స్ వేసి ఆ వూండ్ పార్ట్ ని కవర్ చేసి ఉంచడం. దీనివల్ల ఆయన రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుందని నా నమ్మకం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాటికి రాడ్స్ ప్లేట్స్ వేస్తారు కదా, ఈ రాడ్స్ ఎన్ని రోజులు ఉంటాయి వాళ్ళకి? అంటే భవిష్యత్తులో డాన్స్ చేస్తున్నప్పుడు ఇవి అడ్డం రావు, ఎందుకంటే చాలా మందికి రాడ్స్ తీసేశారని చెప్తూ ఉంటారు, కొంతమందికి అలానే ఉంచుతారు, ఇవేమన్నా అడ్డంకా? యూజువల్ గా అయితే ఆయన ఏజ్ కి తగ్గట్టుగా అయితే 1.5 year నుంచి 2 years లోపల ఆ వేసిన రాడ్స్ అంటే కాంప్లికేటెడ్ టిబియా ఫ్రాక్చర్స్ లో అయితే 1.5 year 2 years సో ఉంచి ఎముక అతుక్కున్న తర్వాత దీని యొక్క పని ఇంప్లాంట్స్ యొక్క పని లేదు అక్కడ. ఎముక అతుక్కునే వరకే బయట వచ్చిన రాడ్స్ కానీ ప్లేట్స్ యొక్క దాని పని. సో అలాంటప్పుడు తను తీసేస్తే మళ్ళీ నార్మల్ గా అంటే ఇంతకు ముందు ఎలాగైతే ఉన్నారో తన కాలు ఎలాగైతే ఉందో ఎటువంటి రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ లేకుండా కూడా తను చేయగలరు. సో ఇప్పుడైతే ఆయనకి వేసిన రాడ్స్ తో కూడా ఆయన నడవచ్చు, ఆయన పరిగెత్తచ్చు, ఆయన డాన్స్ చేయొచ్చు, ఆయన ఏది కావాలని అది చేయొచ్చు. ఒక 6 నెలలు మాత్రం దానికి ఇవ్వాల్సిన ట్రైనింగ్, తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తను చేయాల్సిన ఇన్ఫెక్షన్ రానివ్వకుండా, ఎవరిని ఎక్కువగా విజిట్ చేయనివ్వకుండా అతని దగ్గరికి హాస్పిటల్స్ లో కానీ ఎవరైతే వెల్ విషర్స్ ఉంటారో అతన్ని ఇన్ఫెక్షన్ దరిచేయకుండా చేయగలిగితే చాలు. ఓకే ఓకే. అండ్ ప్రధానంగా ఇలాంటివి జరిగిన తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత కంప్లీట్గా ఫిజియోథెరపీని సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, సో పండు మాస్టర్ విషయంలో ఫిజియోథెరపీ ఎంతవరకు అవసరం ఉంది, ఎన్ని రోజులు చేయాలి? పండు మాస్టర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా 100% పోస్ట్ ఆపరేటివ్ అంటే ఈయన రికవరీ అంటే కుట్లు తీయగలిగినప్పుడు 2 weeks పైన తర్వాత ఎక్కడైతే జాయింట్ డిస్లొకేషన్ రిడక్షన్ చేసినప్పుడు కానీ ఇక్కడ ఎక్కడైతే చేసామో ఇది 2 నుంచి 3 వారాల లోపల లేదా వూండ్ హీల్ అయినప్పుడు కుట్లు తీయడం జరుగుతుంది. ఈ కుట్లు తీసిన తర్వాత నుంచి ఒక 5 రోజులు గ్యాప్ ఇచ్చి సో వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చేయొచ్చు. ఫిజియోథెరపీ అనేది 100% నీడెడ్ ఫర్ హిమ్, ఎందుకంటే 2 కాళ్ళకి ఇంజురీ అయ్యాయి కాబట్టి. రెండోది ఈ ఇంజురీ అయిన తర్వాత అతని రికవరీని బట్టి ఇన్ బెడ్ ఫిజియోథెరపీ కూడా అంటాం. అంటే అతను పడుకోనున్న బెడ్ మీద నుంచే మొబిలైజేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే day 1 నుంచే ఫిజియోథెరపీ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. చెస్ట్ ఫిజియో అంటాం. పైన దెబ్బలు తగులున్నాయి, అవన్నీ కూడా హీల్ అవుతాయి. సో బాడీ కొంచెం షాక్ లో ఉంటుంది, అదంతా కూడా రికవర్ అవుతుంది ఈ 2 వారాల్లో. సో ఆన్ బెడ్ ఫిజియోథెరపీలో స్టార్ట్ చేయడం ఒకటి, అండ్ ఆఫ్ బెడ్ అంటే అతన్ని విత్ క్యాలిపర్స్ కావచ్చు, విత్ వాకర్స్ కావచ్చు, విత్ సమ్ సపోర్ట్ హీ కెన్ వాక్. హీ స్టార్టెడ్ వాక్ విత్
లోపల వేసిన ఇంప్లాంట్స్ ఇవన్నీ కరెక్ట్ గా కూర్చోబెట్టగలిగితే చాలా తొందరగా అంటే 2 వారాల్లోనే ఆయన నడవటానికి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే. సాధారణంగా ఇలాంటి సర్జరీస్ జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ట్రామాస్ ఉంటాయి. సో, మైండ్‌కి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అవి. ఎందుకంటే ఇప్పుడు పండు మాస్టర్ విషయంలోనే తన కెరీరే అది కాబట్టి, కాలు మీద దెబ్బ తగిలింది కాబట్టి కెరీర్ ఏమవుతుందో అన్న భయం ఒకవైపు ఉండొచ్చు. 6 నెలల తర్వాత మీరన్నట్టుగా మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తే ఆ ఫోబియా ఉండొచ్చు. కాలుకి ఎక్కువగా మనం పని చెప్పలేదు కాబట్టి నడుస్తున్నప్పుడు ఒకలాంటి భయం ఉండొచ్చు. సో, ఈ ఫోబియాని పోగొట్టడానికి మనకు సైకాలజిస్ట్ అవసరం ఉంటుందంటారా వీళ్ళకి? నాకు తెలిసి పండు మాస్టర్ గారు చాలా యాక్టివ్, చాలా ధైర్యంగా ఉండే వ్యక్తి. ఇంత జరిగినా కూడా ఆ బెడ్ మీద కూడా నవ్వుతున్న విషయాలు కూడా నేను చూశాను. సో నా ఉద్దేశంలో అయితే ఆయన 2 వారాల్లోనే రికవర్ అయ్యి కొంత ఈ సైకలాజికల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఆయనకైతే ఒక డాక్టర్ గా నేను ధైర్యం చెప్తున్నాను. యూ విల్ రికవర్ అగైన్, యూ విల్ కమ్ అగైన్, యూ డాన్స్ అగైన్, యూ వాక్ అగైన్, యూ షో యువర్ వాట్ ఎవర్ ఎఫెక్ట్స్ యూ క్యాన్ డూ. మేము ఎన్నో కేసులు ఇలాంటివి చూసాం. మీరు ఉండాల్సిన ధైర్యం, మీ ధైర్యమే మీ బలం ఖచ్చితంగా. సో మీరు మళ్ళీ వచ్చి ఆడగలగరని నాకు నమ్మకం ఉంది. ఓకే. ఓకే. సో కొంతమందికి మీరు అన్నట్టుగా రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ వేసిన తర్వాత వాళ్ళు ఎక్కువ కొంతమందిలో ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం కదా సార్. సో ఇన్ఫెక్షన్ అనేది మీరు అన్నట్టుగా ఎక్కువ మందిని అంటే ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల లేకపోతే చుట్టూ జనాలు ఉండడం వల్ల అవుతుందంటారు. కానీ ఇన్బిల్ట్ బాడీలో కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, దానికోసం వాళ్ళు అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? యూజువల్గా ఒక కొంత ఒబెసిటీ ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొంత ఆల్రెడీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ బాడీలో ఉన్న వాళ్ళకి ఈ ఈ ఆపరేషన్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేసి, అంటే అది కొన్ని వేల క్రిములు ఉన్నప్పుడు దాన్ని 100 క్రిముల్లాగా తీసుకొని వచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఇంప్లాంట్స్ వేసినటివి ఇన్ఫెక్షన్ కానివ్వకుండా ఆపడానికి చేసే ప్రయత్నంలో చేసే ఈ డాక్టర్ గారు చేసే ప్లాన్ అంటే దట్స్ ప్రీ ప్లాన్ ఫర్ సర్జరీ కరెక్ట్ గా చేయగలిగితే వీళ్ళు అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. కానీ ఈ ఇన్ఫెక్షన్ లాగే షుగర్ పేషెంట్స్ కూడా ఇది అవుతుంది కదా, షుగర్ పేషెంట్స్ కి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అవును అవుతుంది, కానీ అవ్వకుండా కూడా చేసుకోవచ్చు మనం. ఎందుకనంటే షుగర్ ని కంట్రోల్ గా సర్జరీ అయ్యి కుట్లు తీసేంత వరకు కానీ మనం మేనేజ్ చేయగలిగితే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎందుకు ఇస్తాం? ఇప్పుడు నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాం. ఇలా ఫ్రాక్చర్స్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మంది షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయగలిగి వాళ్ళకి ఇంప్లాంట్స్ వేయగలిగి మళ్ళీ వాళ్ళు నడిపించడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందనే దాంట్లో ఏంటంటే బయట ఎక్కడైనా దుమ్ము ధూళి లేదా మట్టి ఆ వూండ్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్ళగలిగితే ఇలాంటప్పుడు డిబ్రైడ్మెంట్స్ అంటాం, ఇవి చేసి క్లీన్ చేసి పెడతాం. బట్ స్టిల్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ 0.1% to 2% ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఛాన్సెస్ ని కూడా తగ్గించుకోవడానికి అవుట్ సైడ్ నుంచి వచ్చే సోర్సెస్ గురించి తగ్గించుకోవడానికి ఆయన మాస్క్ వాడటం, అంటే ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ వేసుకోమని చెప్పలేకపోవచ్చు ఒక్కొక్కసారి ఆయన మినిస్టర్స్ వచ్చినప్పుడు లేదంటే ఇంకెవరైనా వివిఐపీస్ వచ్చినప్పుడు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈయన మాస్క్ వేసుకోవడం కూడా మంచిది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి. సో చూసారు కదండి, లక్షలాది మంది అభిమానులు పండు మాస్టర్ మళ్ళీ డాన్స్ చేయాలని ప్రార్థిస్తున్నారు. మనం కూడా పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లోపల మాత్రం ఒక గట్టి కంబ్యాక్ కోసం పండు మాస్టర్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ డాన్స్ డైనమైట్ మళ్ళీ మెయిన్ స్క్రీన్ మీద పేలాలని మనం అందరం కోరుకుందాం. నమస్తే.